వెంకటేష్. అయ్యో నాకు సురేష్ అన్నీ చెప్పిండు. వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారో నువ్వే కనుక్కో. వాళ్ళు నైట్ ఏదో చేయబోతున్నారు. వీళ్ళు బస్సులో జరిగిన దానికి ఇద్దరు పోలీసు వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? ఏదో ఒకటి చెయ్యి వెంకటేష్. నువ్వు ఇలా మాట్లాడితే ఎలా? ఎట్లా నన్ను ఏం చేయలేదునా? సరే ఏదో ట్రై చేస్తా కానీ వీడిని ఇంకేం పిచ్చి పని చేయవద్దని చెప్పు. వాళ్ళ నైట్ మాత్రం వీడిని హాస్పిటల్లోనే ఉండేటట్టు చూసుకోండి. సుందరిని ఇలా చేసిన వాడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు రా. ఇగో వీడు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే నేనేం చేయలేను. పక్కా జైలు పోతాడు. ఆయన కదా నాతో నుంచి వాళ్ళరా. ఇంకా పోలీసు వాడిలా మాట్లాడుతున్నావు. మాట్లాడుతున్నావు నువ్వు చేసిన పనికి సురేష్ గారు కూడా దొరుకుతాడు రా. ఇప్పటికైనా నేను చెప్పేది ఆపేసేరా. వాడిని రాత్రికే చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నావు ఈశ్వర్? చిన్న చిన్న అని నోరారా పిలిచే పిల్ల ఒక మాట కూడా మాట్లాడలేక. అదంతా నా తప్పే. నాకేమైనా పర్వాలేదని కడుపు తీయించుకుని ఉండాల్సింది. ఇది పుట్టేదే కాదు. నువ్వు ఉంటావనే కదా నమ్మావు. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను మీతో ఉన్నా కదా. నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. పిచ్చారా నీకు? ఎలా 24 గంటలు నువ్వు తోడుంటావు? ఇలా చెప్పే కదా నన్ను ఒంటరిగా వదిలిపెట్టిపోయావు. ఏమైంది శక్తి నీకు? యశు నీళ్ళు తీసుకురా. నువ్వు ఇక్కడే ఉండు, నేను తెస్తా. స్కూల్లో రిజల్ట్ చూశాక ఇప్పుడు మనం కలిసే చోటే వెయిట్ చేస్తున్నా. నువ్వు రానే లేదు. అందులోనే అటు నుంచి మా మామయ్య వచ్చాడు. అతన్ని కనపడొద్దని పోయి దాక్కున్నా. కానీ ఆ దుర్మార్గుడు నన్ను చూశాడు. నీకోసం వెయిట్ చేస్తున్నానని తెలిసి పొదల్లోకి లాగిపోయి వద్దు మామ, ప్లీజ్ మామ, ప్లీజ్ ప్లీజ్ అని దండం పెట్ట. కాళ్ళ మీద కూడా పడ్డా. ఆ తర్వాత ఇదేది జరిగినట్టు తను తలెత్తుకొని మామూలుగా ఇంటికి వచ్చేవాడు. నేనేమో తప్పు చేసిందల్లా అతన్ని చూసి చాటుకుపోయి ఉండేదాన్ని. వాడెక్కడ ఉన్నాడో అది చెప్పు చాలు. ఇప్పుడు కూడా నేను దాని నుండి ఎలా బయటపడ్డానో నువ్వు అడగట్లేదు. వాడిని చంపడమే నీకు ముఖ్యమైపోయింది కదా. వాడు చచ్చి 6 సంవత్సరాలైంది. పోయి చంపు. సుందరిని ఈ పరిస్థితుల్లో నువ్వు చూడలేనందుకే వాడిని చంపాలనుకుంటున్నావు కదా. తను అడిగిందా పగ తీర్చమని? ఇప్పుడు కూడా తనకేం కావాలో అది నువ్వు చేయట్లేదు. నీకేది ఇష్టమో అదే చేస్తున్నావు కదా. చేతీరా.
తలుపు తెరిచా చిన్న చిన్న నేను తలుపు తెరిచాను చిన్న నేను దగ్గరికి వద్దాం అనుకున్నా చిన్న అయ్యో నాకు దారి తెలియదే నేను ఇక్కడ ఉంటాను చిన్న స్వామి చిన్న ఎక్కడున్నా పంపి స్వామి చిన్న రావా నాకు మాత్రం కట్టు తనకొద్దు తన స్కూల్ టూర్కి వెళ్తుంది 2 రోజుల తర్వాత వస్తుంది. సరే అమ్మా. చిన్నానికి ఫోన్ చేసి బయలుదేరమని చెప్పాను కదా. లోపల ఏం చేస్తున్నావు? క్లాస్ అయిపోయి ఎంతసేపు అయింది? బయటికి రా.